అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసం విశిష్టత మరియు నియమాలు. భారతీయ కాలమానం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే ఈ అధిక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని కూడా పేరు. సాధారణ మాసాల కంటే ఈ నెలలో చేసే దైవ కార్యాలకు అనంతమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేయవలసిన పనులు: దానధర్మాలు, శక్తి కొలది అన్నదానం, వస్త్రదానం లేదా పేదలకు సహాయం చేయడం శుభప్రదం. జపాలు, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం విశేష ఫలితాన్నిస్తుంది. దీపారాధన: సాయంత్రం వేళ తులసి కోట వద్ద లేదా దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నదీ స్నానం: సాధ్యమైనంత వరకు పుణ్యనదులలో స్నానం ఆచరించడం వల్ల పాప విముక్తి కలుగుతుంది. నిషేధించబడిన పనులు: వర్జ్యములు. అధిక మాసంలో శుభకార్యాలకు విరామం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. వివాహాలు, గృహప్రవేశాలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఉపనయనాలు, నామకరణాలు వంటి శోభన కార్యాలు నిషిద్ధం. ఆస్తులు కొనడం లేదా కొత్త బాధ్యతలు చేపట్టడం వాయిదా వేసుకోవడం ఉత్తమం. ముఖ్య గమనిక: దైవ ప్రార్థనలకు, నిత్య పూజలకు ఎలాంటి ఆటంకం లేదు. ఎంత ఎక్కువ భక్తితో గడిపితే అంత పుణ్యం లభిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.